వెల్కమ్ టు ఫైడీ మీడియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ యొక్క కుటుంబ కథా చిత్రం సంచలనం సృష్టిస్తుంది. అంటే గతంలో ఈ దువ్వాడ శ్రీనివాస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, తర్వాత ఈ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళ గురించి ఏం మాట్లాడాడు, తర్వాత ఈ దువ్వాడ శ్రీనివాస్తో అక్రమ సంబంధం నిలుపుతున్నటువంటి ఈ మాధురి అనే మహిళ ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. రాజకీయాలలో హీరో ఎవడు, విలన్ ఎవడు అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో కూర్చోండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్య బిడ్డలతో మాట్లాడండి. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబెడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసినవాడు సీను. ఎలాంటి వాడు సీను? పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగువాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్. సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని మీరు అంత ఇష్యూ ప్రతిరోజు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి డోర్ కొట్టి శ్రీని గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉంది, శ్రీని గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉంది, శ్రీని గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉందని ప్రతి డోర్ టు డోర్ ఆవిడ చెప్పారు. ప్రతి డోర్ టు డోర్. అది తప్పు కాదా అండి? అలా చెప్పచ్చా? చెప్పండి. మీరే మీ సిస్టర్ పొజిషన్ నేను ఉంటే మీరేం చేస్తే చెప్పండి. గతంలో ఈ దువ్వాడ శ్రీనివాస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, తర్వాత ఈ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళ గురించి, ఏకపత్ని వ్రతం గురించి ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు వీడియో క్లిప్లు చూశారు కదా. ఖచ్చితంగా ఇవి చూస్తే ఇప్పుడు మనకి మైండ్ పనిచేయదు అనమాట. మన మైండ్ దొబ్బుద్ది. అంటే రాజకీయ నాయకులు సందర్భాన్ని బట్టి ఇంత దారుణంగా మాటలు మారుస్తారా, ఇంత దారుణంగా పచ్చి అబద్ధాలు ఆడతారా అనేది మనకి ఈ వీడియో క్లిప్లో కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు విషయంలో కనుక వెళితే, ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తికి గత తాజా ఎన్నికలకు ముందు సీటు నిరాకరించడం జరిగింది. ఎందుకంటే ఆవిడ వైఫ్ అయినటువంటి వాణి గారు కూడా గట్టిగా ప్రయత్నించడం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంచాయతీ జరగడం, ఇవన్నీ జరిగిన తర్వాత వాణి గారిని ఆ ఇన్ఛార్జిగా నియమించడం, అంటే టెక్కల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి తర్వాత రోజుల్లో ఏం జరిగింది ఏంటో తెలియదు, కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సీట్ను దువ్వాడ శ్రీనివాస్కి ఇవ్వడమే జరిగింది. అంటే ఈ భార్యాభర్తలని జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వీళ్ళకి పంచాయతీ జరిపి వీళ్ళిద్దరికి కాంప్రమైజ్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చినాయి. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడడం ఇవన్నీ చేశారు. అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు మీద భారీ తేడాతో ఓడిపోవడం జరిగింది దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి. ఇక ఈ దువ్వాడ శ్రీనివాస్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇతను డిబేట్లలో కానీ ప్రెస్ మీట్లలో కానీ ఇతను వాడే పదజాలం, ఇతను వాడే బూతులు ఇవన్నీ వింటే, అతను ఆ బూతులు మాట్లాడే సందర్భం ప్లస్ అతను వాడే పదజాలాన్ని మనం చూసినప్పుడు, అంటే వీళ్ళు రోజా, తర్వాత అంబటి రాంబాబు, తర్వాత కొడాలి నాని, ఈ వీళ్ళంత పాపులర్ అవనప్పటికీ బూతుల విషయంలో ఇతను కూడా ఒక స్థాయిలో పాపులరే బూతులు మాట్లాడే విషయంలో. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి, 3 పెళ్లిళ్ళ గురించి ఇతను వినిపించిన లెక్చరు, ఇతను వినిపించినటువంటి సుభాషితాలు ఇవన్నీ కనుక మనం ఒకసారి చూసామంటే మనకి ఆశ్చర్యం కలుగుద్ది. ఏంటి, గతంలో పెళ్ళిళ్ళ గురించి, ఏకపత్ని వ్రతం గురించి మాట్లాడింది ఈ దువ్వాడ శ్రీనివాసేనా అనే డౌట్ మనకు వస్తుంది. అంత దారుణంగా నొక్కి మన హిందూ మతం అన్నాడు, హిందూ సాంప్రదాయం అన్నాడు, హిందూ ప్రచారం అన్నాడు, రకరకాలు మాట్లాడి చివరికి ఇప్పుడు ఒక అక్రమ సంబంధం నిలుపుతూ భార్యతో విడాకులు తీసుకోకుండా వేరే మహిళతో కలిసి ఇంకో గృహంలో నివాసం ఉంటూ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వాళ్ళ భార్యాభర్తల మధ్య ఏదైనా జరగవచ్చు, ఏ గొడవలైనా జరగవచ్చు. ప్రతి కుటుంబంలో కలహాలు ఉంటాయి. కలహాలు వచ్చిన వాళ్ళు విడిపోతూ ఉంటారు, విడాకులు తీసుకుంటారు, అన్నీ సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ వీళ్ళు చేసే పని చూస్తుంటే ఆవిడతో ఫస్ట్ భార్యతో విడాకులు తీసుకోలేదు ఆవిడ, వాణి ఆవిడ పేరు. ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆవిడ కూతుళ్ళు కూడా వచ్చి ఇప్పుడు రచ్చరచ్చ చేస్తున్నారు. ఆవిడ నుంచి విడాకులు తీసుకోకుండా అదే టెక్కల్ నగరంలో వేరే ఇంట్లో ఇంకొక మహిళతో నివాసం ఉంటే ఇప్పుడు వాళ్ళ పరువు లోకల్గా ఏంటంటే ఈ వాణి గారికి సంబంధించి రాజకీయంగా కొంత పలుకుబడి ఉన్న కుటుంబమే. ఈ దువ్వాడ శ్రీనివాస్కే కొంత లోకల్గా పెద్ద పేరు ప్రఖ్యాతులు లేవని చెప్తున్నారు. ఇతను ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చి పలాస నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈ టెక్కల వాణి గారిని ఆ రాజకీయంగా వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి ఈ పేరు ప్రఖ్యాతులు ఇతను దువ్వాడ శ్రీనివాస్ కూడా దాన్ని అంటే ఆమెను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమె ద్వారా కొంత పరపతి ఇతనికి కూడా వచ్చిందని చెప్పి అక్కడ లోకల్గా చెప్తూ ఉంటారు.
ఇప్పుడు ఏంటంటే ఈ వాణి గారిని పెళ్లి చేసుకుని రాజకీయంగా ఎదిగి ఇప్పుడు ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి ఇప్పుడు ఏంటంటే ఈవిని పక్కన పెట్టేసి వేరే మహిళతో, మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తూ, అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు సహజీవనం అంటే ఒప్పుకోవట్లేదు, ఫ్రెండ్షిప్ అంట. ఇప్పుడు ఆ మాధురి గారు మాట్లాడింది కూడా మీరు ఆ ఆడియో బయటలో చూశారు కదా. ఇక ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి చెప్తుంది. ఫ్రెండ్ అంట, ఫిలాసఫర్ అంట, గైడ్ అంట, ఈ ఫ్రెండ్ అంట, ఇంకేదో రకరకాలు చెప్తుంది. వీళ్ళంతా ఇవన్నీ చెప్పి మేము ఒక ఇంట్లో కలిసి ఉంటున్నాం, దాంట్లో తప్పే ఉంది అంటుంది. మళ్ళీ ఇంకొక మాట కూడా మాట్లాడింది. ఒక విలేకరి మీరు సహజీవనం చేస్తున్నారు అని అడిగితే, పెళ్ళి అవన వాళ్ళు కనుక కలిసి ఒక ఇంట్లో ఉంటే దాన్ని సహజీవనం అంటారు, మాకిద్దరికే పెళ్ళయింది కానీ మాకిద్దరికి విడాకులు అవ్వలేదు కాబట్టి మేము పెళ్లి చేసుకోలేదు, అది పెళ్లి చేసుకుంటే అది ఇల్లీగల్ యాక్టివిటీ కింద వస్తుంది కాబట్టి మేము పెళ్లి చేసుకోలేదు, కాబట్టి మేము ఒక ఇంట్లో ఉంటున్నాం, అది ఫ్రెండ్లీగా ఉంటున్నాం. అవును, దీనికి సుప్రీంకోర్టు కూడా అంగీకారం తెలిపింది కదా, అడల్టరీ తప్పు కాదని చెప్పింది కదా సుప్రీంకోర్టు అని చెప్పి ఆవిడ ప్రస్తావించింది. ఇక్కడ అడల్టరీ గురించి ఒకటి మాట్లాడుకోవాలి. అడల్టరీ గురించి సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పిందంటే, ఎవరైనా మేజర్ అయిన ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరూ కనుక పరస్పరం అంగీకారంతో సెక్సువల్గా దీంట్లో పాల్గొన్నా కూడా అది నేరం కిందకు రాదని చెప్పి ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది గతంలో, ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని అడల్టరీ అంటారు దాన్ని అని చెప్పి ఈవిడ దాన్ని ప్రస్తావిస్తూ ఇది అడల్టరీ కింద వస్తే మా ఇద్దరం పరస్పరం అంగీకారం తెలుపుకునే ఉంటున్నాం కదా అని చెప్తుంది. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ మేము సహజీవనం చేయట్లేదు అంటది, లేదా నేను పోతా ఉంటాను అంటది. ఈ రకరకాల మాటలు ఆవిడ చెప్పే వెర్షన్లోనే, ఆ మాధురి చెప్పే వెర్షన్లోనే ఒక పొంతం లేదు. తర్వాత ఈ వాణి గారు చెప్పే వెర్షన్ ఏంటంటే, ఆవిడ ఇన్నాళ్ళు పడిన బాధలు, కష్టాలు, ఈ దువ్వాడ శ్రీనివాస్తో పడినటువంటి బాధలు ఇవన్నీ కూడా ఆవిడ చెప్తుంది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ తల్లిని కూడా ప్రెస్ మీట్ ముందు తీసుకురావడం జరిగింది. ఆవిడ తల్లి కూడా ఏంటంటే, కనీసం నా కొడుకింట్లో ఒక టీ కూడా తాగలేదని చెప్పి ఆవిడ వచ్చి చెప్పేళ్తుంది. అంటే తల్లికి కొడుకు ఎంత దుర్మార్గుడైనా, ఎంత దరిద్రుడైనా, పిల్లలు ఎంత దరిద్ర పనులు చేసినా కూడా తల్లి వాళ్ళని సమర్థిస్తుంది. అది ఎవరి విషయంలో అయినా కామన్ అది. కాబట్టి ఆ తల్లి మనసు అనేది ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ వైపే ఉంటుంది. కాబట్టి ఆవిడ తల్లి వచ్చి చెప్పిందని చెప్పి మనం ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు సచీలుడనో లేకపోతే అతను మంచివాడనో, ఈ వాణి వల్లే అతని పరిస్థితి వల్ల ఇలా ఏర్పడిందనో కానీ మనం భావించాల్సిన అవసరం లేదు. నిజంగా అతను సక్రమంగా ఆలోచించేవాడైతే వాణితో సెటిల్మెంట్ చేసుకుంటాడు, వాణి గారితో కూర్చొని మాట్లాడుకుంటాడు, వాళ్ళకి రావాల్సింది ఏదో వాళ్ళకి అప్పచెప్తాడు, సెటిల్ చేసుకుంటాడు, విడాకులు తీసుకుని ఇతను చేయాల్సిన ఇల్లీగల్ కార్యక్రమాలు ఏమైనా ఉంటే విడాకులు తీసుకున్న తర్వాత చేస్తాడు. అట్లా కాకుండా డైరెక్ట్గా ఒక ఎమ్మెల్సీ అని ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి అలాంటి సభలో మెంబర్ అయి ఉండి ఇతను ఒక భార్య పిల్లల్ని ఉన్న అదే ఊళ్ళో మళ్ళీ ఇంకో గృహాన్ని నిర్మించుకుని ఆ గృహంలో అక్రమ సంబంధాన్ని నిలుపుతూ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటే మరి దువ్వాడ శ్రీనివాస్ని ఏమనాలో అయితే నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది. ఇది అంతా ఏంటంటే ఈ జగన్ నెత్తి మీద వీళ్ళందరూ బండలేస్తున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బండలేస్తున్నారు అన్నమాట. ఈ గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంబటి రాంబాబు, తర్వాత గోరంట్ల మాధవ్, ఈ అవంతి శ్రీనివాసు వీళ్ళంతా వీళ్ళు చేసిన ఈ సెక్సువల్ స్కాండిల్స్, ఈ అరాచకాలు వల్ల జగన్కి జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఇప్పుడు ఈ కొత్త స్కాండిల్స్ అన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు ఏదో మళ్ళీ విశాఖపట్నంలో ఏదో స్కాండిల్ వస్తుంది బయటకు అంటున్నారు, అదేదో మళ్ళీ సెక్స్కి సంబంధించిన స్కాండిలే. రీసెంట్గా విజయసాయిరెడ్డికి సంబంధించిన ఒక పెద్ద భాగవతం అంతా నడిచింది కొన్ని రోజులు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. మరి ఇట్లాంటి స్క్రాపులు అంతా పెట్టుకుని ఆయన చుట్టూతా మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్తున్నాడు. మరి ఎట్లా వస్తాడు ఆయన ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి స్క్రాప్ అంతా తరివేసి పూర్తిగా నిజంగా వైఎస్ఆర్సీపీ అభిమానించే వాళ్ళు కింద స్థాయి కార్యకర్తలు కానీ ఒక మంచి నాయకులు కానీ ఉంటారు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేసి ఇలాంటి స్క్రాప్ని అంతా తీసుకెళ్ళి డంప్ యార్డ్లో తీసుకెళ్ళి పడేస్తే తప్పితే ఆ పార్టీ మళ్ళీ రివైవ్ అయ్యే ప్రసక్తే లేదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే కొంత ఇలాంటి స్క్రాప్ గురించి ఆలోచించి వీళ్ళందరినీ పక్కన పెడతారని ఆశిద్దాం. ఇక ఈ విషయంలో మాధురి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది కదా, మీరు ఆ ప్రెస్ మీట్ విన్నారంటే ఇంతకన్నా బరితెగింపు, ఇంతకన్నా అరాచకం, ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది. డైరెక్ట్గా ఒక ఎమ్మెల్సీతో అక్రమ సంబంధం నిలుపుతూ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఆవిడ్ని సమర్థించుకుంటుంది. మా తప్పే ఉంది, నేను సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఆయన నాకు అండగా నిలిచాడు కాబట్టి నేను ఆయనకు అండగా నిలుస్తాను అని చెప్తుంది. మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్తున్నాడు, ఈయన ఎన్నికల కోసం ఆవిడ 2 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్తున్నాడు. అన్నీ అక్రమాలేనండి. అసలు వీళ్ళు నోరు తెరిస్తే అక్రమాలు, అన్యాయాలు, అబద్ధాలు. ఎన్నికల ఖర్చు ఎంత పెట్టవచ్చండి? అంత పబ్లిక్గా వచ్చి కెమెరా ముందు ఈ మాధురి నా కోసం 2 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్తున్నాడంటే ఆయన. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ అవ్వాలి కదా, దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అతని మీద కేసు బుక్ చేయాలి కదా, నువ్వు 2 కోట్లు ఎక్స్ట్రా ఎందుకు ఖర్చు పెడతావని.
2 కోట్లు ఎలా ఖర్చు పెడతామని చెప్పి ఇద్దరిని తీసుకెళ్ళి లోపలేయాలి కదా. చూడండి, అన్ని అక్రమాలే, అంతా అవినీతే. ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి అతని ఆహార్యానికి, అతను ధరించే దుస్తులు, అతను ధరించే నుదుటిన తిలకం కానీ ఇవన్నీ చూస్తే అసలు ఈయన ఎంత దైవభక్తో ఎంత ఇదో అనుకుంటాం మనం. కానీ అతను నోరు తెరిస్తే బూతులు, పచ్చి బూతులు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మీదకి పెద్ద మార్బుల్కి సంబంధించిన ఒక రాయి పట్టుకుని వెళ్ళాడు కొట్టడానికి. ఆ వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కూతురు నేను భార్య మీద దాడి చేయడానికి అవి పట్టుకుని దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు, అది కూడా వైరల్ అవుతున్నాయి. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో నిశ్చేష్లే చూస్తున్నారు. పోలీసులు కూడా ఏం చేస్తారు ఇలాంటి వ్యవహారాల్లో? పోలీసులు కూడా ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో వాళ్ళు కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు, చూస్తూ ఉన్నారు. ఆవిడ చూస్తేనే ఆ ఇంటి ఆవరణలోనే కుర్చీలు వేసుకొని దుప్పట్లు వేసుకొని ఆవిడ ఎదిరిస్తూ ఉంది పిల్లలను తీసుకుని. మరి ఈ కథాచిత్రం, ఈ కుటుంబ కథాచిత్రం మరి రాబోయే రోజులు ఎటు మలుపు తిరుగుద్ది అనేది మనం వేచి చూడాలి. మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఏమైనా స్పందిస్తుందో లేదో కూడా మనం వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.